ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు బ్యాంక్స్ లో మామూలుగా మినిమం బ్యాలెన్స్ అని ఉంటుంది కదా. మినిమం బ్యాలెన్స్ లేకపోతే అకౌంట్ హోల్డ్ స్టాప్ చేసేస్తాం, లేదా ఛార్జీలు పడడం, ఇలాంటి చాలా చూస్తున్నాం మనం. ఖచ్చితంగా మన దగ్గర మనీ ఉన్నా లేకపోయినా మినిమం బ్యాలెన్స్ ఒక 10,000 ఎంతో ఉండాలని చెప్పేసి పెడుతుంటాం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే 10 బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఛార్జీలు కూడా వర్తించవని చెప్తున్నారు. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే సార్ డీటెయిల్స్. ఇది ఇవాళ కొత్త రూల్ ఏం కదమ్మా, చాలా సంవత్సరాలు బట్టి ఉంది. నాకు ఒక సర్ప్రైజ్, ఒక ఢిల్లీలో నేను కొన్ని రోజులు పనిచేసేవాడిని. జస్ట్ సిటీ బ్యాంక్లో ఒక అకౌంట్ ఉండేది. అక్కడ పనిచేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను. కానీ ఆ బ్యాంక్ అకౌంట్ క్యాన్సిల్ చేయలే. దాదాపు ఒక 40-45 వేలు అప్పట్లో ఉండేది. చూసుకుంటే సడన్ ఓ రోజు నోటీస్ వచ్చింది, నేను మొత్తం జీరో బ్యాలెన్స్ అయిపోయిందని. నాకు అర్థం కాదు, 40 నేను వాడలే. తర్వాత ఏమర్థమైందంటే బ్యాంకు మినిమం బ్యాలెన్స్ తగ్గుతూ పోతుందని కట్ చేసుకుంటూ పోయాడు. రోజుకి 50 రూపాయలు 100 రూపాయలు. 3-4 నెలల తర్వాత అమౌంట్ మొత్తం అయిపోయింది. సో అప్పుడు షాకింగ్ న్యూస్. అసలు మనకు తెలీదు అప్పుడు, అంత 20 years బ్యాక్ అంత డెవలప్మెంట్ లేదు, అంత వాళ్ళే కట్ చేసుకుంటూ రోజుకి 100-50 కట్ చేసుకుంటూ పోయారు. పోయిన తర్వాత చూస్తే సడన్ ఒక రోజు చెక్ చేద్దాం, బ్యాలెన్స్ చూస్తే మైండ్ నెగిటివ్ ఉంది. అంటే డబ్బులు లేనప్పుడు కూడా ఇంకా డబ్బులు కట్టాలని కట్టుకుంటూ పోయారు. మనకి ఇన్ఫర్మేషన్ లేదు ఎక్కడైనా. సో ఇదేంటే అడిగితే మినిమం 10,000 ఉండాలండి మీ అకౌంట్లో. 45 అది మీ పెనాల్టీ కడుతూ కట్ అయిపోయి 10,000 కూడా అబ్జర్వ్ చేసాం. ఇంకా మీరు ఇప్పుడు 15,000 కట్టాలి, యాక్టివ్ చేయాలంటే క్యాన్సిల్ చేశాను. అయితే దాన్ని రిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ ఏమైంది, ఒక దాదాపు టాప్ 6-7 బ్యాంక్స్ అనేవి ఒక రూల్ తీసుకున్నాయి. May 25 నుంచి స్టార్ట్, మే, జూన్, జూలై ఒక్కొక్క బ్యాంకు. అంటే ఒక బ్యాంక్ మొదలుపెట్టి, మదర్ బ్యాంక్ మొదలుపెట్టింది, మిగతా బ్యాంకులు అన్ని తల్లి స్టార్ట్ అయితే పిల్లలు కూడా స్టార్ట్, అట్లా పిల్లలని మనోళ్ళు. సో ఫస్ట్ ఒరిజినేటింగ్ బ్యాంక్ ఎస్బీఐ తర్వాత మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇంకా కొన్ని బ్యాంకులు ఇంకా రానున్నారు. ముందు గవర్నమెంట్ బ్యాంక్స్ వస్తాయి, తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ వస్తాయి, తర్వాత ఇంకా అన్ని కూడా తగ్గించారు. సో ఓవరాల్గా ఏమవుతుందంటే ఒక శుభవార్త ఏంటంటే అకౌంట్ హోల్డర్స్కి ఇటు పైనండి ఆ డేట్స్ ఏవైతే మేలో జూన్లో ఇచ్చారు ఒక్కొక్క బ్యాంకు, ఆ డేట్స్ నుండి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు. మీ జీరో బ్యాలెన్స్తో కూడా యూ కెన్ రన్ ది అకౌంట్ వితౌట్ ఎనీ పెనాల్టీ. అంతకుముందు ఇది ఒక ఊరట, అంటే రిలీఫ్ వచ్చినట్టు. ఎందుకంటే అంతకుముందు కార్పొరేట్ అకౌంట్ ఇంకా 1,00,000-2,50,000 ఉంటుంది. అదే ప్రైవేట్ అకౌంట్ అంటే కొన్ని బ్యాంకులు 10,000 ఉన్నాయి, కొన్ని బ్యాంకులు 5,000 ఉన్నాయి, కొన్ని బ్యాంకులు 3,000 ఉన్నాయి. ఇప్పుడు ఆ 3,000, 5,000, 10,000 అన్నీ కూడా దే నీడ్ నాట్ కీప్ ఎనీ బ్యాలెన్స్. అది డెఫినెట్గా ఒక మంచి పాజిటివ్ పాయింట్. ఎందుకంటే బ్యాంక్ ఆ డెసిషన్ తీసుకుందంటే ఆ 10,000 మీద కూడా ఇంట్రెస్ట్ అయితే వచ్చేది, ఎంత వస్తుంది సేవింగ్ బ్యాంక్స్. కానీ ఆ 10,000 ఉంటే వేరే పర్పస్ వాడుకుంటారు కదా. ఆ లెక్కను చూసుకుంటే ఒక మంచి స్టెప్ మూవ్ చేసి ఇప్పుడు ఇంట్రెస్ట్ తగ్గించినా ఇలాంటి పెట్టినా ప్రతి అకౌంట్ హోల్డర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే అదొక ఓరట్ వచ్చినట్టే కదా. ఆ డబ్బులు కార్పొరేట్ అకౌంట్ అనుకోండి, కరెంట్ అకౌంట్ 50,000, 1,00,000 రూపాయలు ఉండాలి, మినిమం 50,000 ఉండాలి. 50,000 ఇప్పుడు 50,000 మనం ఎందుకు పనికిరావు, అక్కడ పెట్టుకొని చూపించాలి. ఇండస్ట్రీ కోట్లు చేస్తే పర్లేదు, చిన్న చిన్న ట్రేడర్స్, బిజినెస్ మ్యాన్ అనుకోండి, 50,000 అనేది పెద్ద అమౌంట్. ఇప్పుడు చీరలు అమ్ముకునేవాడో లేదా ఇడ్లీ అమ్ముకునేవాడు 50,000 అంటే చాలా పెద్ద అకౌంట్. బట్ కంపెనీ పేరు పెడితే ప్రైవేట్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ చేస్తే కార్పొరేట్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అంటే సార్ ఇప్పుడు దాంట్లో సేవింగ్ స్కీమ్స్ అని చిన్న చిన్న పొదుపు పథకాలను పెట్టుకుంటా ఉంటారు కదా, దానికి కూడా ఇప్పుడు బ్యాలెన్స్ ఏం అవసరం లేదా? ఏమి అవసరం లేదు. ఎందుకంటే చిన్న మదుపులు ఏవైనా పెట్టుకుంటే ఎఫ్డి రూపంలో కానీ లేదా ఎన్ఎస్సి రూపంలో కానీ పోస్టల్ ఆఫీస్లో కానీ చూసుకుంటే మీకు ఏమవుతుందంటే ఆ చిన్న కార్మికులు, చిన్న బిజినెస్ ఉంటాయి కదా, డైలీ ఫైనాన్స్ చేసుకునే ఎఫ్ఎంసీజీ అమ్ముకునే వాళ్ళు, మెడికల్ షాపులు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం చేశారంటే సేవింగ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. సేవింగ్స్ బ్యాంక్స్లో ఎప్పుడు కూడా 3-4% కంటే ఎక్కువ. బట్ ఎఫ్డి రూపంలో కానీ లేదా అదర్ ఫార్మ్స్లో పెడితే మీకు 7-8%, 7.25 ఉంది ఇప్పుడు ప్రస్తుతం. సో ఆ డబ్బులు అది కదపడానికి లేదు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందని కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటంటే మీరు ఎఫ్డి కింద తీసుకోవచ్చు, ఓపెన్ పెట్టాలి, మీకు అవసరమైనప్పుడు ఆ ఎఫ్డీలో కట్ అయిపోతుంది. కొన్ని బ్యాంకులుగా సదుపాయం ఉంది. అంటే మీరు 5 లక్షలు వేశారు, మీ సేవింగ్స్ అకౌంట్ 10,000 ఉంది, సడన్గా మీరు 1 lakh పంపేయాలి ఎవరికి, అమెరికాకి. ఈ 5 లక్షలు ఆటోమేటిక్గా ఆప్షన్ ఉందండి, మీరు పెట్టుకుంటే మీరు ఇంట్లో ఉండి పంపించేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఇవ్వవు. సో అప్పుడు ఏమవుతుంది, అంతవరకు ఫిక్స్డ్ డిపాజిట్ తీసిన తర్వాత తగ్గిపోతుంది ప్రొపోర్షనేట్గా. సో అట్లా వేరియస్ ఇప్పుడు పోస్టల్ గవర్నమెంట్లో చూసుకుంటే చాలా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక 9-10 రకాల చిన్న మొత్తంలో సేవింగ్స్, ఎల్ఐసికి వేరు, ఎన్ఎస్సికి వేరు, పీపీఎఫ్ వేరు, పిఎఫ్ వేరు,
అట్లా ఒక్కో దాంట్లో ఒక్కో సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఎన్ఎస్ అంత ముందు మనకి 7 yearsకి డబుల్ అయ్యేది ఫస్ట్లో మేము కెరీర్ స్టార్ట్ చేసి. ఇప్పుడు 14 సంవత్సరాలు ఎంత అవుతుంది డబుల్ అవడానికి. నేను అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండేది. పీపీఎఫ్ అంటే ఇప్పుడు 8% 9% ఉండేది, ఇప్పుడు 7% సేమ్ వచ్చాయి. అంటే రాను రూపీ వాల్యూ డివాల్యూట్ అయిపోతుంది డాలర్కి ఇన్వెస్ట్ చేసుకుంటే. దానివల్ల ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎంటైర్ సర్కిల్ మీద ఉంటుంది. సో ఓవరాల్గా ఒక పాజిటివ్ స్టెప్ అని చెప్పాలి. ఎందుకంటే సామాన్యుడికి నార్మల్ పర్సన్కి చిన్న కూరగాయల బిజినెస్ 10,000 20,000 అంటే పెద్ద అమౌంట్. మినిమం అయితే జనరల్ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ 10,000 ఉన్నాయి. అంటే సార్ ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళకి తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది కదా సార్ ఈ సదుపాయం, అంటే మినిమం బ్యాలెన్స్ ఆ బ్లాక్ అయిపోయిన మనీ కూడా వీళ్ళు రొటేషన్ చేసుకోవచ్చు. ప్లస్ అకౌంట్ సేఫ్టీ. కొంత ఇప్పుడు ఆల్రెడీ కొంత జీరో అకౌంట్, శాలరీ అకౌంట్ జీరో ఉంది. ఓన్లీ శాలరీ లేకుండా ఇండివిజువల్ మనం బ్యాంక్ అకౌంట్ ఉంటే మినిమం ఛార్జ్. అంత ముందు కూడా శాలరీ పీపుల్కి దేర్ ఇస్ జీరో. అంటే 200 300 మీ కంపెనీ 300 మంది ఉన్నారు, అందరికి ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళు జీరో శాలరీ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్, అప్పుడు కార్పొరేట్ ఇచ్చారు, ఇప్పుడు ఇండివిజువల్ కూడా ఇస్తున్నారు. అంటే ఇండివిజువల్కి ఇస్తున్నారు. సో అది బెనిఫిట్. అంటే బ్యాంక్ సార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలు ఏముంటాయి సార్? అంటే రకరకాల బిజినెస్ తగ్గినప్పుడు అవసరం ఉన్నప్పుడు ఆలోచన ఉంటుంది. మనకు అవసరం ఉందనుకో ఆలోచన వస్తుంది. బిజినెస్ తగ్గుతుంది అనుకోండి, ఇప్పుడు జనాల దగ్గర డబ్బు మూమెంట్ లేదు కదా. లాస్ట్ 1.5 years వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ రెసిషన్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. అనుకున్నంత మొత్తంలో రావట్లేదు. సో ఈ 10,000తో కూడా బిజినెస్ చేసే వాళ్ళు చాలా వందల వేల మంది ఉన్నారు ఇండియాలో. సో వాళ్ళకి సౌకర్యంగా కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్స్ కొంత క్యాన్సిల్ అయిపోతున్నారు. మైనస్ అవుతూ ఇందాక చెప్పా కదా ఫస్ట్ లో, మైనస్ అవుతూ బ్యాలెన్స్ అవుతూ తగ్గిపోయి జీరో అయిపోతుంది. వాడు దుబారా అవుతున్నాడు అంటే గెటింగ్ బ్యాంక్రప్ట్. అలా కాకుండా వాళ్ళని రిటైన్ చేయడానికి, ప్లస్ న్యూ కస్టమర్స్ అట్రాక్ట్ చేయడానికి. బ్యాంకుల్లో కూడా మీరు చూసుకుంటే చిన్నప్పుడు ఇప్పుడు కూడా నాకు చైల్డ్హుడ్ 20-30 నో బ్యాంక్ యూస్ టు అడ్వర్టైజ్. టుడే పెద్ద టాప్ ఆఫ్ ది టాప్ బ్యాంక్స్ ఆర్ అడ్వర్టైజింగ్. ఎందుకంటే కస్టమర్కి నాలెడ్జ్ పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది, యూసేజ్ పెరుగుతుంది. ఇప్పుడు అకౌంట్ లేనివాడు ఎవడు ఉండడు మీకు. ఆల్మోస్ట్ పల్లెటూరు రైతులు అంతమంది బ్యాంక్ అంటే తెలియదు, వాళ్ళు చెక్ బుక్ ఎప్పుడు చూసి ఉంటారు, పాస్బుక్. ఇప్పుడు అలాంటిది రైతులు ఎక్కువ వాడుతున్నారు మనకంటే. రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరిగాయి, ల్యాండ్ రేట్లు పెరిగాయి. ప్రతి రైతు ఇంటికి ఒక కొడుకు సాఫ్ట్వేర్ వాడో, ఒకడు అమెరికా వాడో, ఒకడు హైదరాబాద్ వాడో ఉంటాడు. ఇప్పుడు ఆ పల్లెటూరుకి హైదరాబాద్ ఎక్కువ, హైదరాబాద్ అమెరికా ఎక్కువ. ఆ పొజిషన్లో చూసుకుంటే ఇట్స్ గుడ్ సైన్ అన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.